హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం రాష్ట్రంలో గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ గారు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేస్తున్నామని చెప్పేసి ఒక భారీ షాక్ అయితే ఇచ్చారు. ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు సతమతమవుతూ ఉంటే ఉన్న గ్యాస్ సబ్సిడీలను కూడా ఎత్తివేయడం ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేయటమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర వంట గ్యాస్పై ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీని ఎత్తివేసి 21 కోట్ల వినియోగదారులపై మరింత భారం మోపడం దారుణమన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించడం జరగదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని మళ్ళీ కొనసాగించే వరకు పోరాటం అయితే చేస్తామని వీరైతే తెలియజేశారన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ ప్రజలకు కాకుండా అందరికీ కూడా దేశవ్యాప్తంగా షాక్ అయితే ఇవ్వడం జరిగింది మోడీ గారు. సో ఇది ప్రధాన మనకి గ్యాస్ సబ్సిడీకి సంబంధించి తొందరలోనే దీని వెళ్ళి పునరుద్ధరించే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.